ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 479వ భాగం, మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయం. ఈ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు తన చివరి సందేహాన్ని, ఆఖరు ప్రశ్నని భగవంతుని ఎదుట నివేదిస్తున్నాడు 1వ శ్లోకంలో. ఏమంటున్నాడు అర్జునుడు? సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదుతుం త్యాగస్వచ హృషీకేశ పృథక్కేశి నిషూధన అంటున్నారు అర్జునుడు. మహాబాహో, ఒక్క విషయాన్ని గురించి మిమ్మల్ని అడుగుతున్నా. తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో అడుగుతున్నాను, కానీ ఏదో ఉబుసుపోక అడగడం లేదయ్యా. దయచేసి నాకు సమాధానం చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయండి. స్వామి, ఇది యుద్ధరంగం అయిపోయింది. అట్లా ఇట్లా ఏదో ప్రశ్నలు సమాధానాలు చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఏదో ప్రమాదం వాటిల్లుతుంది అనేటువంటి భయం నాకు లేదయ్యా అంటున్నాడు. కౌశికి అనేటువంటి రాక్షసుని బాల్యంలోనే నువ్వు సంహరించావే, అటువంటి పరమేశ్వరుడు నీవు. నీ యొక్క భూలోక పతివి, గోలోక పతివి నీవు. నా అండదండగా ఉండగా నాకు భయం ఎందుకయ్యా? నాకేం భయం లేదు. శిక్షించేవాడికి 2 చేతులైతే రక్షించేవాడికి 1000 చేతులు అని వేడుకుంటున్నాడు అర్జునుడు అన్నమాట. నీవు హృషీకేశుడు అయ్యా అంటున్నాడు. హృషీకేశుడు అంటే ఏంటి? హృషీకాలు అంటే ఇంద్రియాలు అని అర్థం. ఇంద్రియాలని ప్రేరేపించేవాడు అని అర్థం. నీవు హృషీకేశుడివి, ఇంద్రియాలను ప్రేరేపించేవాడివి. ఇప్పుడు కౌరవుల ఇంద్రియాలను కూడా ప్రేరేపించేవాడివి నీవే కదా. కాబట్టి కౌరవుల ఇంద్రియాల ప్రవృత్తులు కూడా నీ అధీనంలోనే ఉంటాయి కదా. మరి ఇంక నాకేం భయం అయ్యా అక్కడి నుంచి అంటున్నాడు అర్జునుడు అన్నమాట. ఇప్పుడు ఇంకా చెప్తున్నాడు ఆయన, ఏమని? నా మనస్సు ప్రవృత్తి కూడా నీకు తెలియందేం కాదు. కాబట్టి నా యొక్క నేనంటే నీకు తెలియందేమీ కాదయ్యా. ఓకే, నన్ను నాకున్నటువంటి కలిగినటువంటి ప్రతి సంశయాన్ని తీర్చిన వాడివి నీవే. నా విచికిత్సకు చికిత్స చేసేవాడివి నీవే. ఇప్పటి వరకు నా సందేహాలకి సమాధానం చెప్పి నన్ను ధన్యుడి చేశావు. ఇంతవరకు కూడాను నాకు ఇంకా నువ్వు ఎన్నెన్నో విషయాలు చెప్పావు. సన్యాసాన్ని గురించి కూడా అనేక పర్యాయాలు చెప్పించావు, చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అట్లే త్యాగాన్ని గురించి నాకు పెక్కుసార్లు నీ ముఖతః నేను త్యాగాన్ని గురించి ఎన్నో విషయాలు విని ఉన్నాను. అయినా ఆ 2 యొక్క నిజతత్వం ఏమిటి? త్యాగము యొక్క, సన్యాసం యొక్క నిజతత్వం ఏమిటి? వాటిని విడివిడిగా నేను తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ఉంది. కాబట్టి నాకు చివరగా నిష్కర్షగా ఈ సన్యాసం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏంటో వివరించి వినిపించవయ్యా అని వేడుకుంటున్నాడు అర్జునుడు అన్నమాట. మామూలుగా అర్జునుడు ఈ గతంలో వేసిన ప్రశ్నలు అన్నీ కూడాను ఇది చెప్పు అది చెప్పు అని అడుగుతూ వచ్చాడనమాట. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తత్వమిచ్ఛామి వేదితుం అంటున్నాడు. తత్వమిచ్ఛామి వేదితుం, తత్వ జిజ్ఞాసతో కోరుకుంటున్నాను అంటున్నాడు. తత్వ జిజ్ఞాసతో, తత్వాన్ని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస, కోరికతో మీ ముందు ఈ ప్రశ్నని పెడుతున్నానని ఆదరంగా, వినయంగా స్వామి ముందు స్పష్టం చేశాడు అర్జునుడు అన్నమాట. ఇది భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఉంది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటాడు స్వామి. అంటే ఎలా పావాలా ఒక గురువుని ఆశ్రయించాలంటే తద్విద్ది, ఏదో తద్విద్ది వారికి ఏం కావాలని, అవంటే ఆనాటి కాలంలో అయితే సమిధలు అనేవాళ్ళు గురువుకు ఏదైనా ఒక కానుక తీసుకుని, అదేవిధంగా ప్రణిపాతేనా సాష్టాంగం పడి, పరిప్రశ్నేనా
పరిప్రశ్న అంటే ఏంటి? అణువు చూసుకొని, అదును చూసుకొని, ఎప్పుడంటే అప్పుడు గురువుల్ని ప్రశ్నలతో విసిగించకూడదు, అణువు చూసుకొని ప్రశ్నలు వేసి సేవ చేయాలి అని కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో చెప్పున్నాడు అనమాట. కాబట్టి ఆ విధంగా తత్వమిచ్చామి వేదుతుం అంటున్నాడు. తత్వ జిజ్ఞాసతో కోరుకుంటున్నానయ్యా అని ఆదరంగా వేడుకుంటున్నాడు అర్జునుడు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. మహాబాహు అనే సంబోధన ఇంతవరకు శ్రీకృష్ణుడు అర్జునునికి మెన్షన్ చేసేవాడు అనమాట. మహాబాహు అని అడ్రస్ చేసేవాడు ఎవరిని? అర్జునుడిని. ఇప్పుడు అర్జునుడు భగవానుణ్ణి ఆ విధంగా సంబోధిస్తున్నాడు. ఇది చూడండి, ఇది ఏం తెలుపుతోంది మనకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మైత్రి భావాన్ని, మిత్ర ప్రీతిని మనకి తెలియజేస్తుంది. మామూలుగా సహజంగా కర్మలు చేయడం మంచిదా, కర్మను వదలడం మంచిదా అనేటువంటి సమస్య అర్జునునికి మొదటి నుంచి బుర్రలో తొలుస్తున్నటువంటి ప్రశ్న ఇది. కర్మ చేయడం మంచిదా, కర్మ వదలడం మంచిదా? ఇది ఈయనకి మొదటి నుంచి ఉన్నటువంటి పెద్ద సమస్య అనమాట. కర్మ సన్యాసం మంచిదా, కర్మ యోగం మంచిదా అనేది ఈయనకి మొదటి నుంచి కర్మ మంచిదా, కర్మ చెయ్యాలా, కర్మ చేయకూడదా, కర్మ సన్యాసం మంచిదా, లేకపోతే కర్మ యోగం మంచిదా, ఈ విధమైనటువంటి డైలమా అనేది అర్జునునికి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉందన్నమాట. ఇప్పుడు 5వ అధ్యాయం ప్రారంభంలోనే అడిగిన కర్మ సన్యాసం మంచిదా, కర్మయోగం మంచిదా అని అడిగేశాడు 5వ అధ్యాయంలోనే. శ్రీకృష్ణుడు అక్కడ చెప్పాల్సిన సమాధానం చెప్పాడనమాట. రెండు కూడాను కర్మయోగం కానీ కర్మ సన్యాసం కానీ ఒకటే లక్ష్యాన్ని చేర్చేటివే, ఒకే ఒక గమ్యాన్ని చేరుస్తాయి. అయినా కర్మ సన్యాసం అంత సులభంగా అబ్బేది కాదయ్యా, నువ్వు అనుకున్నంత ఈజీగా కర్మ సన్యాసం, కర్మయోగం కంటే కర్మ సన్యాసం గట్టిది అని కూడా అర్జున్కి అప్పుడు చెప్పడం జరిగిందనమాట. ఎందుకని కర్మ సన్యాసం అంత కష్టం? మానవుడు అనేక విధాలైనటువంటి సంస్కారాలు ఉంటాయి మనలో. ఏంటా సంస్కారం? నిన్ననే చెప్పుకున్నాం, కారణ శరీరంలో ఉంటాయి. ఏమంటే కర్మఫలాలు, వాసనలు. ఆ బహుజన్మార్జితమైనటువంటి ఆ వాసనలు, కర్మఫలాలు మనని కర్మను చేయనీయకుండా ఉండనియవు. ఆ సంస్కారాలు, ఆ వాసనలు పూర్తిగా తొలగిపోతేనే, అవి క్షయించిపోతేనే అప్పుడు కర్మ చేయకుండా ఉంటాడు. దాంట్లో కర్మఫలాలు అంటే పుణ్యం ఉంటే పుణ్యకర్మలు చేయాలా, పాపం ఉంటే పాపకర్మలు చేయాలా. ఆ వాసనలు, పుణ్యవాసనలు ఉంటే పుణ్య వృత్తులు అవుతాయి, వాసనలే వృత్తులు అవుతాయి, వృత్తులే మళ్ళీ ఏమవుతాయి? కర్మలు అవుతాయి. వాసన అనేది ఆలోచనగా మారుతుంది, ఆలోచన మళ్ళీ కర్మగా మారుతుంది అనమాట. కాబట్టి ఈ కర్మఫలాలు, వాసనలు ఈ కారణ శరీరంలో ఎంతవరకు ఉంటాయో అంతవరకు మనిషి కర్మ చెయ్యక తప్పదు. కాబట్టి అనేకమైన జన్మ సంస్కారాలు మనలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ, ఆ సంస్కారాలన్నీ, ఆ వాసనలన్నీ, ఆ ఫలాలన్నీ కూడా క్షయమయ్యే వరకు కర్మలు వదలడం ఎవరికి వీలు కాదు. ఒక విధంగా గట్టిగా వదిలించుకున్నా కూడా అది మళ్ళీ ఏ రూపంలోనో పడతాయి. అందుకనే ఆయన అంటాడు, రామకృష్ణ పరమహంస గొంతు ఆ విధంగా మింగుడు పడకుండా ఉంటే వివేకానందుడు శిష్యులు అంటారు, నాయన అందరి బాధలు నువ్వు తొలగిస్తావే, ఒక కొద్దిగా ఏదైనా నోట్లో పోస్తే లోపలికి పోయేటువంటి ఆ కనీసం దాన్ని మీరు దాన్ని మీరు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అంటే రామకృష్ణ పరమహంస అంటాడు, దీన్ని అనుభవించడానికి నేను మళ్ళీ పుట్టాలనా అంటాడు అనమాట. ఈ కర్మను అనుభవించిన మళ్ళీ అందుకే రమణ మహర్షుల వారు కూడా సర్కోమా వ్యాధి వస్తే ఆయనకి పురుగులు పుట్టేటి, ఆ పురుగులు పక్కన పెడతా ఎత్తి పైన వేసేవాడంట ఆయన. అంటే ఎందుకు వీళ్ళు చాలామంది మహానుభావులు చూడండి, విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు ఎంత ఆయన జ్ఞాని, మహానుభావుడు, మహాత్ముడు, కారణజన్ముడు. ఆయన చివరిలో ఆయన పడిన వేదన, శారీరకమైన వేదన అయితే అలవి కాదు, మాకందరికీ బాగా తెలుసు అన్నమాట. అంటే ప్రత్యక్షంగానే చూసినటువంటి వ్యవహారం అన్నమాట. అంటే ఎందుకు ఇదంతా? ఆ ఉన్న ప్రారంధం కాస్త బోధ్యమానం అయిపోవాలన్న దాంతో మహాత్ములు ఆ విధంగా భరిస్తారన్నమాట. కాబట్టి ఆ సంస్కారాలన్నీ క్షయం కాకపోతే ఇప్పుడు కానీ వాటిని ఆపుకున్నాడంటే రామకృష్ణ పరమహంస మళ్ళీ దానికోసం జన్మెత్తాలి అన్నది ఆయన అభిప్రాయం అనమాట. ఒక విధంగా వదిలితే మరో విధంగా ఇవి పుట్టుకొస్తూనే ఉంటాయి. కాబట్టి అందువలన కర్మయోగ మూలకంగానే ప్రయాణం చేయడం మంచిది అని స్వామి అక్కడ చెప్పాడు. కర్మ సన్యాసం కంటే కర్మయోగంని పట్టుకోవడం మంచిదయ్యా అని ఎన్నోసార్లు అర్జునుడికి చెప్పడం జరిగిందనమాట. అర్జునుడికి పాపం ఇన్ని మాటలు విన్నా, అరే నాయనా కర్మయోగం చాలా ఈజీరా, కర్మ సన్యాసం నువ్వు చేయలేవురా, వాసనలు ఇవన్నీ ఉన్నాయిరా అని ఇంతసేపు ఇన్ని అధ్యాయాలు చెప్పి 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 అలసిపోయాడు కృష్ణ పరమాత్మ. అయినా కూడా ఈయన మళ్ళీ ఒక రాయేస్తున్నాడు. చివరిసారి ఒక్కసారి అడిగి చూద్దాం, ఈ యుద్ధం అనేటువంటి కర్మ నుండి మనం తప్పించుకునేమనుకో బాగుంటుంది కదా అన్నటువంటి చిరు ఆశతో శ్రీకృష్ణుడిని ఆయన ఈ ప్రశ్న వేస్తున్నాడు అనమాట. అయినా శ్రీకృష్ణుడు ఏమైనా వదలిస్తాడు ఆయన్ని?
యుద్ధం నడిపే వరకు ఆయన వదలడు. ఆయనే కదా మహానుభావుడు, ఈ వెనకున్న సూత్రధారి. నువ్వెవరవయ్యా చంపేది, చావడానికి వాళ్ళెవరవయ్యా, అంతా నేనే అని విశ్వరూపంలో చూపించాడు కదా. అసలే అచ్యుతుడినా, పట్టుకుంటే వదిలే రకం కాదు అచ్యుతుడు. అచ్యుతుడు అనే శబ్దంలోనే చ్యుతం లేదు, వదలడు అనమాట ఆయన అంటాడనమాట. ఏకనాథ స్వామి అంటాడు, పులి నోట పడినా కూడాను బతకొచ్చు కానీ గురువు నోట పడితే బతికేస్తుండ అంటాడు అనమాట. అంటే ఏకనాథుడు చెప్పేటువంటి సూక్తి అనమాట. సరే, ఇలాగా అడగకుండానే ఈయన అర్జునుడు అడగకుండానే ఏ ప్రశ్న వేయకుండానే 17వ అధ్యాయంలో శ్రద్ధను గురించి, ఆహారం గురించి, యజ్ఞానం గురించి, దానం గురించి, తపస్సుని గురించి, వీటి 3 గుణభేదాల్లో అంటే సత్వ రజస్ తమో గుణాల భేదాలతో అడగకుండానే వివరించేశాడు 17వ అధ్యాయంలో. ఆ విధంగానే సన్యాసానికి, త్యాగానికి కూడా గుణభేదంతో ఇప్పుడు అర్జునునికి అడిగిన మీదట ఈ అధ్యాయంలో సందేశం ఇవ్వబోతున్నాడు స్వామి. ఏం సందేశం ఇస్తాడో రేపటి ఎపిసోడ్ నుంచి చూస్తాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.